రాజులు రాసిన 2వ గ్రంథము 4వ అధ్యాయంలో మనకు ఒక సందర్భం కనిపిస్తుంది. అక్కడ ఒక స్త్రీ, 2 కుమారులు కనిపిస్తారు. ఆమె యొక్క భర్త చాలా భక్తిపరుడు అయినప్పటికీ చాలా అప్పులు చేసి చివరికి ఆ కుటుంబానికి అప్పులు మిగిల్చి ఆయన చనిపోతాడు. అయితే ఆమె భర్త భక్తి గలవాడే. ఈమె తన భర్త చేసిన అప్పులను బట్టి ఆమె ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కోల్పోయింది. బహుశా నేను అనుకుంటాను, అప్పులు వారందరూ వచ్చి ఆ అప్పులు బట్టి ఆమె ఇంట్లో ఉన్న ఒక్కొక్క వస్తువు ప్రతి వస్తువుని తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. అయితే చివరికి ఆమె ఇంటిలో ఏ వస్తువు లేదు. బహుశా తన నిత్యావసర వస్తువులు కానీ ప్రతి వస్తువును తీసుకొని వెళ్ళిపోయారు. చివరికి ఇంకా ఇంట్లో ఏమీ లేవు కాబట్టి వాళ్ళ యొక్క కుమారులు తీసుకెళ్ళిపోదామని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ సమయంలో ఆ స్త్రీ దైవజనుడైన ఎలీషా దగ్గరకు వచ్చి మొరపెట్టుకుంటుంది. అయ్యా, నా భర్త చాలా భక్తిపరుడు, అతను అప్పులు చేసి చనిపోయాడు. అయితే అప్పుల వారు మా ఇంటి మీదకి వచ్చి నా 2 కుమారుల్ని తీసుకెళ్ళిపోతున్నారు. వీళ్ళు తప్ప నాకు ఎవరు లేరయ్యా అని మొరపెట్టుకుంటే అప్పుడు ఎలీషా అంటాడు, నీ దగ్గర ఏమైనా ఉన్నాయా అంటే, నా దగ్గర ఒక్క నూనె కుండ తప్ప మరి ఏదీ లేదు అంటాడు. ఈ సందర్భంలో నేను వాక్యం ధ్యానిస్తున్నప్పుడు కొన్ని అంశాలు నాకు దేవుడు బయలుపరిచాడు. ఆ స్త్రీ ఆ అప్పుల వారు ప్రతి వస్తువు తీసుకెళ్ళిపోయే వరకు కూడా అలా వేచి ఉంది. అంటే ఒక్కొక్క వస్తువు తీసుకెళ్ళిపోతున్నప్పుడు అలా చూసింది. చివరికి వాళ్ళ బిడ్డలు తీసుకెళ్ళిపోయేటప్పటికి దేవుడు గుర్తొచ్చాడు, దైవజనుడు గుర్తొచ్చాడు. అదే ఆ రావడమే ముందుగానే దైవజనుడి దగ్గరకు వచ్చుంటే ఆమె వస్తువులు ఏమి పోకుండానే దైవజనుడు ఆ యొక్క సలహాని ఇచ్చుండేవాడు. అయితే కొంతమంది కూడా ఎలా చేస్తారంటే జీవితంలో అన్నీ కోల్పోయే వరకు కూడా దేవుడి దగ్గరికి రారు. కొంతమంది ఎవ్వరికీ చెప్పమండి, మా సమస్య మా దగ్గరే ఉంచుకుంటామండి అనుకుంటారు. కానీ నీ కోసం ప్రార్థన చేసి నీ క్షేమాన్ని కోరుకునే దైవజనులకి, నీ కోసం ప్రార్థన చేసే నమ్మకమైన విశ్వాసులకి నీ యొక్క పరిస్థితుల గురించి తెలియచెప్పి ప్రార్థన చేయించుకుంటే అది నీకు మంచిది. ఈ స్త్రీ అలా ప్రార్థన చేయించుకోవడానికి ఇష్టపడలేదు. అన్నీ కోల్పోయిన తర్వాత అప్పుడు వచ్చింది ఎలీషా దగ్గరికి. అయితే నేను అనుకుంటాను, కనీసం అప్పుడైనా వచ్చింది కాబట్టి ఎలీషా ఆమెకు ఒక సలహానిచ్చాడు. ఆ నూనె కుండని లోపల పెట్టి అందరింటికి వెళ్ళి మళ్ళీ ఎరువు తీసుకొని రమ్మని చెప్పినప్పుడు ఆ నూనెని ఆమె పోసి అమ్మినప్పుడు ఆమె అప్పులన్నీ తీరిపోయినాయి. బహుశా ఆమె దగ్గర నుండి ఎవరైతే అన్ని వస్తువులు తీసుకొని వెళ్ళిపోయారో ఎవరి డబ్బులు వాళ్ళకి తిరిగి ఇచ్చినప్పుడు మరలా వాళ్ళ వస్తువులన్నీ ఆమె పొందుకుంది. చివరికి పోగొట్టుకున్నవన్నీ పొందుకుంది. ఇంకా ధనమంతా మిగిలి ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. ఎవరైతే హృదయపూర్వకంగా దేవుని దగ్గరికి వస్తారో, ఆయన మీద ఆధారపడతారో దేవుడు వాళ్ళ కోల్పోయినవి కూడా ఇవ్వడానికి ఆయన సమర్థుడు. ఈ 2 దినాల్లో చాలా మంది ఆ పోయినంతా పోయిందిలండి, కోల్పోయిన అనుకుంటున్నారు. కానీ దేవుని దగ్గరికి రావాలి. అందుకే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో మాట్లాడి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చింది. ఎందుకని కొన్నిసార్లు మీ జీవితంలో కోల్పోయిన వాటి కోసం కూర్చొని బాధపడుతూ ఉంటారు. ఆ స్త్రీ ఎలా అయితే దైవజనుల దగ్గరికి వచ్చిందో దేవుని సన్నిధికి వెళ్ళు, ప్రార్థన చేసుకో, దైవజనుల యొక్క సలహా తీసుకో, ప్రార్థన చేయించుకో, దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. నేటి దినాల్లో చాలా మంది దేవుని సన్నిధికి వెళ్ళట్లేదు. అన్ని కోల్పోయే వరకు, నీ జీవితంలో సమస్తాన్ని కోల్పోయే వరకు నువ్వు ఎందుకని ఉండాలి? దేవుని దగ్గరికి వెళ్ళు, నీ సమస్యను ప్రభుతో చెప్పుకో, ప్రభు నీ సమస్యను తీరుస్తాడు. ఇంకనూ నష్టపోకుండా ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఒకవేళ అన్నీ నష్టపోయావా, నా జీవితంలో ఏమీ లేవండి, అన్నీ కోల్పోయాను అనుకుంటావా? ఇదిగో ఆ స్త్రీ కూడా ఆమె గృహంలో ఏమీ లేవంట. దైవజనుడు అడిగినప్పుడు అంటుంది, అయ్యా, నూనె కుండ తప్ప మరి ఏమీ లేవయ్యా అని అన్నది. అనగా ప్రార్థన జీవితం తప్ప మరి ఏమీ లేదని. ఒకవేళ అన్నీ కోల్పోయామో ప్రార్థన అనే ఆ కుండ నీ హృదయంలో, నీ ఇంటిలో ఉంటే కోల్పోయినవి అన్నీ నువ్వు తెచ్చుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి ఆ స్త్రీ వలె దేవుని సన్నిధికి వచ్చి నీకున్న సమస్యని, నీకున్న స్థితిగతులు, నీకున్న ప్రతి పరిస్థితి, నీకున్న ఇబ్బంది సిగ్గు పడకుండా దేవుని ఎదుట చెప్పుకో. దేవుడు నీ స్థితిగతులన్నీ బాగు చేసి మరలా క్షేమ స్థితిని నీకు ఇస్తాడు. కాబట్టి దేవుని మీద ఆధారపడు, దేవుని మీద విశ్వాసం ఉంచు, ఆయన పాదాలను పట్టుకొని బ్రతిమలాడండి, దేవుడు సహాయం చేస్తాడు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖంలెన్నడూ సిగ్గుపడలేదు. దేవుని వైపు చూసిన వారికి, దేవుని మీద ఆధారపడిన వారిని దేవుడు ఎన్నడూ సిగ్గుపడనివ్వడు.